ఆచారాలు వేరైనా మన ధర్మం ఒక్కటేనని, ధర్మమే శాశ్వతమని ఆర్ఎస్ఎస్ జాతీయ కార్యకారిణి సదస్సులో భాగయ్య అన్నారు. హిందూ అనగానే ప్రేమ, పరాక్రమం, శౌర్యం గుర్తుకు వస్తాయని, కానీ మన లోపాలు, పరిస్థితులు, ప్రభావాల వల్ల మనం మారుతున్నామని అన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి నల్గొండ నగరం శివాజీనగర్లోని పార్కులో హిందూ సమ్మేళనం నిర్వహించారు. గాంధీనగర్ బస్తీ హిందూ సంచలనాల సమితి అధ్యక్షుడు బెల్లి నాగరాజు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగయ్య మాట్లాడుతూ, మన లోపాల కారణంగానే బ్రిటిష్ వాళ్లు మనల్ని బానిసలుగా చేసుకుని పరిపాలించారని అన్నారు. సంఘటితంగా లేకపోవటం వలనే మనం అన్యాయానికి, దోపిడీకి గురవుతున్నామని అన్నారు. అసంఘటిత సమాజం సంఘటితం కావాలంటే ముందుగా కుటుంబ వ్యవస్థ సరిగ్గా ఉండాలని, ఓ వ్యక్తి బహువచనం శక్తి అని చెప్తూ దేశ రక్షణకు ఇలాంటి శక్తులు అవసరం ఉందని తెలిపారు. ఒకప్పుడు అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి దేశాలు క్రైస్తవ దేశాలు కాకున్నప్పటికీ ఇప్పుడు అక్కడ క్రైస్తవం ఉందని, పరిస్థితులు ఇలాగే కొనసాగితే అది మన వరకు కూడా వస్తుందని హెచ్చరించారు. భారతీయ సంప్రదాయమైన గో సంరక్షణ చేపట్టాలని, గో ఆధారిత వ్యవసాయం పెరిగి గో ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తం కావాలని అన్నారు. డాక్టర్ హెడ్గేవార్ స్వరాజకాంక్షతో దేశానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ఆర్ఎస్ఎస్ను స్థాపించారని తెలిపారు. కార్యక్రమంలో శ్రీశైల ఆశ్రమాధిపతులు, రాష్ట్రీయ సాధు పరివార అధ్యక్షులు శ్రీ శ్రీనివాసానంద స్వామీజీ మహారాజ్, స్వదేశీ జాగరణ మంచ్ తెలంగాణ ప్రాంత మహిళా ప్రముఖ్ కళ్యాణ్ స్వప్న, విశ్రాంత తహసీల్దార్ లక్ష్మయ్య, హిందూ సంచలన సమితి సభ్యులు జగిని శరత్బాబు, బొడ్డు తిరుపతయ్య, డాక్టర్ యామ అజయ్, తేలు సైదులు, తోగోటి రమేష్, గుంటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు హిందూ సంచలన సమితి అధ్యక్షులు బెల్లి నాగరాజు, ప్రధాన కార్యదర్శి వాలకొండ శ్రవణ్ ఆధ్వర్యంలో గోపూజ నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు దేశభక్తి, దైవభక్తితో కూడిన సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. శ్రీరాముడు వేద పండితుడు రావణాసురుణ్ణి ద్వేషించలేదు, చూడండి, ఇక్కడ సంహరించాడు. అలా మహాభారతంలో కూడా చూడండి, కృష్ణుడు శిశుపాలుని సంహరించాడు. పాండవులు ధర్మం కొరకు, సత్యము కొరకు, న్యాయం కొరకు కౌరవ నాశనం జరిగింది, ఈ భూమిలో జరిగింది. అంటే మన పూర్వులు పరాక్రమవంతుడు, ధైర్యవంతుడు, పురుషులు కానీ, స్త్రీలు కానీ, బాలురు కానీ, బాలికలు కానీ. అటువంటి జాతి మనది. పిరికితనము, భయము, అసూయ, ఈర్ష్య మహాభారతం నుంచి ప్రారంభమయ్యాయి. చూడండి, మన దురదృష్టం అది ఇప్పటికీ కొనసాగుతుంది. హిందువుల సమ్మేళనము, లక్ష్మయ్య చెప్పిన హిందూ అనగానే ప్రేమ, అనగానే కరుణ, అనగానే పరాక్రమం, అనగానే ధైర్యము, పరస్పర సహకారము, స్నేహము, త్యాగము, తపస్సు. అంతకుముందు డచ్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు కదా, అంతకుముందు మొఘలులు, ఖిల్జీలు, తుగలకులు ఆరోగ్యంగా వచ్చారు కదా, అంతకుముందు ఇంకా గ్రీకులు, కుషాలు చాలాసార్లు వచ్చారు కదా. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చినప్పుడు మనం ఓడిపోవడానికి, వాళ్ళు గెలవడానికి వాళ్ళు గొప్పతనమా, మన లోపమా ఆలోచించాలి. గాంధీ గారితో చర్చించారు, సుభాష్ బాబుతో చర్చించారు, అంతకుముందు లోకమాన్య తిలక్తో చర్చించారు, మధుర్మాను మాలవేజుతో చర్చించారు. మన లోపమా, వాళ్ళ గొప్పతనమా? వాళ్ళ గొప్పతనం కాదు, మన లోపము. మన లోపము మన లోపం ఏమిటి? మనలో 3 లోపాలు. ఇప్పుడు మనం ఎవరము? నేను తెలుగు మాట్లాడుతాను. నేను ప్రస్తావన ఉంటున్నాను. నేను దేశమంతా పర్యటన చేస్తుంటాను. మొన్న ఇంగ్లీష్లో మాట్లాడాను, ఇప్పుడు తెలుగులో మాట్లాడుతున్నాను. వారం క్రితం హిందీలో మాట్లాడాను, మరాఠీలో మాట్లాడాను. మేము చిన్నప్పుడు వైష్ణవం పూజ చేసేవాళ్ళం, నేను ఇప్పుడు శైవం పూజ చేస్తాను. నేను ఇప్పుడు బుద్ధుని పూజ చేస్తాను, నేను జైన్ని పూజ చేస్తాను, నేను రోజు అగ్నిహోత్రం చేస్తాను. కానీ మనం ఎవరము? మనం వైష్ణవులు, మనం తెలుగు వాళ్ళము, మనం శైవులము, మనం బౌద్ధులము, మనం జైనులము, మనం శాక్తేయులము, మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళం, మన తెలంగాణ వాళ్ళం, మన గుజరాత్ వాళ్ళం, మన అస్సాం వాళ్ళం. మనం ఎవరము? మనందరము భారత మాత యొక్క సంతానము. మాతా భూమి పుత్రోహం అన్నారు మన వేదంలో. ఈ భూమి తల్లికి మనం సంతానం అన్నాము. దీన్ని మనం మర్చిపోయాం. హిందుత్వము, ధర్మము, స్వామీజీ చాలా గొప్ప విషయాలు చెప్పారు, మంచి విషయాలు. అసలు ఏమిటంటే మన సంస్కృతి ఏం చెప్తుందంటే, భగవంతుడు ఒకడు ఉన్నారు, సృష్టికర్త, ఒక శక్తి. ఆ శక్తిలో నుంచి ఏకోహం బహుశ్యామః, ఈ ప్రకృతి మొత్తం ప్రకటింపబడింది. ఆంగ్లంలో చెప్పాలంటే
ద మేనిఫెస్టేషన్ ఫ్రమ్ ద సేమ్ డివినిటీ. ఒక తత్వము నుండి, ఒక శక్తి నుండి, ఒక భగవత్ తత్వము నుండి, ఒక పదార్థము నుండి ఈ మొత్తం సృష్టి అంతా కూడా ప్రకటింపబడింది. చెట్లు, చేమలు, పర్వతాలు, భూమి, మానవులందరూ కూడా. అంటే ఇదంతా కూడా ఒకే పదార్థము, ఒకే తత్వము, ఒకే దైవత్వం ఉంది. అందుకని ప్రపంచం మొత్తంలో ఏకాత్మత ఉంది. అది హిందుత్వము.